మంది అమ్మాయిలు నాకు చూసేస్తారంట. అంత లేదు, అంకుల్ అయిపోయారు. ఇంకా అమ్మాయిలు ఎవరు చూస్తారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. రవి నేను లేనని బెంగపడకు. అయిందా? బాగైందా? నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి అన్ని చెప్తాం ఈసారి నుంచి. వేసేసాడు, బాగా వేసేసాడు. షాప్కి వస్తే 6,000 రా, నీతో వస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నుంచి మేము డే వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. మా డేలో అంటే రోజు ఏం చేస్తాము ఏంటి అంది. ఆల్రెడీ మా ప్రభంజన్ని స్కూల్కి పంపించేయడం, మా ఆయనకి ఐస్ బాక్స్ ప్రిపేర్ చేయడం అది అయిపోయింది. సో ఇప్పుడు రవి అయితే షూటింగ్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నాకు ఏంటంటే యాక్చువల్గా తగ్గింది బాగా, నేను తగ్గుదామని ప్రయత్నిస్తాను. అయితే నేను షూటింగ్కి వెళ్తున్న ప్రతిసారి నాకు ఇంత బాక్సుల్లో ఏదో తిండిలు అన్నీ పెట్టేస్తుంది. ఎందుకంటే నేను తగ్గితే అంట ఎక్కువ మంది అమ్మాయిలు నాకు చూసేస్తారంట. లేదు, అంకుల్ అయిపోయారు. ఇంకా అమ్మాయిలు ఎవరు చూస్తారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే అంకుల్ అని హలో అంకుల్ అంటారు కదా, అలా. అబ్బో కమలాసన్ ఏం లేదు, అండ్ ఫ్రూట్స్ అవి పెట్టాను. మళ్ళీ అక్కడ రవి గారు ఏం తినరు, తినకపోతే మళ్ళీ అక్కడ ఆకలేస్తుంది. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో కదా. అంటే ఈ రోజు నాకు మాత్రం షూటింగ్, సుష్మాకి లేదు కాబట్టి. ఇంకోటి డే వ్లాగ్ స్టార్ట్ చేస్తానని ప్రతిసారి అంటుంది. స్టార్ట్ చేస్తుంది, కంటిన్యూ చేస్తే లేదని మనం తర్వాత చూద్దాం. కంటిన్యూ చేస్తాము, చేయమని చెప్పాను. ఏదో ఒకటి ఏం చేస్తున్నాం ఈ రోజు, ఏదో ఒక రోజులో ఒక స్పెషల్ అలాగైనా మన జీవితంలో క్రియేట్ అవుతుందేమో, మీకు చూపించడం కోసమైనా మేము ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకుంటామేమో. అప్పుడు లైఫ్ యూనిక్గా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అనిపించింది. సో నాకైతే మాట్లాడదు, లేట్ అవుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. నా వీడియోస్ ఏమి ఉండకపోవచ్చు మోస్ట్లీ. సుష్మా డే వ్లాగ్ కాబట్టి సుష్మా చూపిస్తాను. రవి గారు చాలా దూరం వెళ్ళాలి, హక్కీంపేట్ దగ్గర షూటింగ్. ఆడు చూడు ఇది తీసి ఏం కావాలి బూస్ట్? మ్యాక్సా? అందదురా, అది ఎత్తేసి తీసుకుంటాడు. తీసుకో. లేట్ అవుతుందంటే ఇవన్నీ పెడతారు పెంట. అబ్బా తీసుకో తీసుకో. మ్యాక్స్ కాదండి, ఇంకేదో. బాయ్ 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 టాటా బాయ్ బాయ్ బాయ్. బాస్కెట్ ఎందుకు? నువ్వే పెట్టావు. బాస్కెట్ వదిలే, నేను లేను కదా. ఐస్ బాక్స్ ఆ చార్జెస్కి పట్టుకెళ్ళిపో. బాయ్. రావాలా కింద వరకు? ఏమండి వెళ్ళి రండి అని ఎదురు రావాలా? బాయ్. మామయ్య, రవి బాయ్. బయట చల్లగా ఉంది ఇంట్లో కన్నా. నేను వీలైతే షాపింగ్కి వెళ్తా. రవి నేను లేనని బెంగపడకు. అయిందా? బాగైందా? సో మా ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా నేను మార్నింగ్ వర్కౌట్ చేస్తాను. నాకు ఈరోజు కొంచెం లేజీగా ఉంది, పడుకోవాలని ఉంది. ఎందుకంటే కంటిన్యూ షూట్స్, మొన్న నిద్ర లేదు షో వల్ల. సో అందుకని కొంచెం పడుకోవాలి అని అనిపించింది, కానీ పడుకోను. ఎక్సర్సైజ్ అయితే చేయను. మనం వీక్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, జ్యూస్ అది తాగేసాను. ప్రస్తుతానికైతే కొంచెం చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు చేసేసుకోవాలి ఈరోజు. అవి ఏంటి, ఎలా చేస్తాను, రవి గారు లేకుండా ఎలా చేస్తాను, షాపింగ్ కూడా ఉంది అందులో. సో కొంతసేపట్లో మళ్ళీ కలుద్దాం. యాక్చువల్గా ఈ డబ్బాలన్నీ నా ఫ్రెండ్ అనమాట. ఏంటి ఇన్ని డబ్బాలు ఫ్రెండ్ నుంచి అని అనుకోకండి. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని. తను ఎప్పుడు కుక్ చేసినా నాకు పంపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకెవరైనా అలాగా ఫ్రెండ్స్ ఏదైనా కుక్ చేస్తే అస్తమాను పంపించడం అలా ఉందా? నాకైతే అసలు వద్దమ్మా అంటే మా సొసైటీలో అందరికీ సరిపడేంత పంపిస్తుంది. ఇంత అంటే నాకు ఇష్టం, ఇంత అయితే ఓకే, ఇంత పంపిస్తుంది. ఇంకో బాక్స్ అయితే మరీ ఘోరం, చాలా పెద్దది పంపించింది. ఇవి ఎప్పటి నుంచో ఉండిపోయాయి. ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత వేరే పనులు చూసుకుంటా. ఇంత డబ్బాతో బిర్యానీ పంపించింది. స్టే, బాయ్, వచ్చేస్తా. ఉదయాన్నే వచ్చేసారు అనుకుంటారేమో వాళ్ళు. కాకపోతే మరి ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పానో నేను తీసుకెళ్ళట్లే డబ్బాలు. నాకు ఇన్ని డబ్బాలు ఇంట్లో ఉంటే అడ్డుగా ఉంటుంది. మా క్రీమ్ గడ మొన్న ఒకరోజు షోకి వెళ్ళాము, అన్నీ పీకేసి పాకం పెట్టేస్తాడు. సో అందుకని ఉంచుకోకూడదని ఫిక్స్ అయ్యి ఇచ్చేస్తున్నాను.
సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. అయితే తను ఉదయాన్నే ఊరు మీద తిరగడానికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అది ఊరికే జోక్ చేస్తున్నాను. తను ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళింది. సో అందుకని చెప్పి నేను తన దగ్గరికి వెళ్లకుండా అలా ఒక రౌండ్ వేసి మా మణికొండ, చాలా మంది అడిగారు కదా అక్క మీరు ఏదో డ్రెస్ అనుకుంటే దుప్పట ఎక్కడ తీసుకున్నారు, వైట్ దుప్పట ఎక్కడ తీసుకున్నారు అని అంటే గోల్డెన్ టెంపుల్ పక్కన అని చెప్పా. సో అక్కడికి వెళ్ళి నేను బ్లౌజ్ పీసెస్ తీసుకొని టైలర్కి ఇద్దామని ఫిక్స్ అయ్యా. అంటే ఈరోజు ఖాళీ కదా, ఒక 2-3 కలర్స్, ఓన్లీ బ్లాక్, మెరూన్, బ్లూ, గ్రీన్ 4 ఉన్నాయి నా దగ్గర. అందుకు పర్పుల్ బ్లూ లేదు, బ్లూ అది తీసుకోవాలి. టెంపుల్ అంటే ఇది బ్లౌజెస్ తీసేసుకున్నాను. అయితే లాస్ట్ టైం 180 రూపీస్కి తీసుకున్నాను మీటర్, ఇప్పుడైతే 140. ఇంకా ఎంత ఉంటుందంటే నాకు అంత ఐడియా లేదు. మేబీ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుందేమో. నేనైతే 140కి తీసుకున్నాను. కొన్ని తీసుకున్నా, బ్లాక్ మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే సడన్గా ఒకవేళ బ్లౌజ్ చిరిగిపోయింది అనుకోండి, సేఫ్ ఒకటి ఉండాలి కదా, ముందు చూపు. సో ప్రస్తుతానికి నెక్స్ట్ ఏంటి అన్నది చూడాలి. హలో, హాయ్. ఎక్కడ? మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సుష్మా. అబ్బా నేను మీ ఇంటి ముందే ఉన్నా. అవునా? అరే సరే, ఏమన్నా అనుకోకుండా వచ్చా. అవునా? అదే షూటింగ్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే కలుద్దాం అని అనుకున్నా. లేదు, మొన్న ఏమంటారు లాస్ట్ ఏదో ప్రోగ్రామ్ అయింది కదా. అవును, ఆ రోజు సాయంత్రం మాకు అయింది. అవును, ఆ రోజు నువ్వు లేవా? మాకు ఉన్నాను, రవి కనిపించారు. అవునా? నేనైతే రూమ్ లోనే ఉన్నా, బయటికి రాలే. అవునా? ఓకే. మీకు మాకు పెట్టాల్సిందబ్బా. బుడ్డోడు పడుకుని పోయాడు, ఇంకా వాడు లేస్తే ఏడుస్తాడని చెప్పి ఇంకా అయిపోగానే గబగా వెళ్ళిపోయాను. అవునా? ఎప్పుడు అయింది నీకు? ఎప్పుడైంది? మాకు 12, ఇంటికి వచ్చేసరికి 12:45, 12 అయింది. 12 అయిపోయిందా? ఓకే. ఫోన్ ఎవరితో మాట్లాడానో గెస్ట్ చేయండి, చూద్దాం. మీకు తెలిస్తే నా ఫ్రెండే. యాక్చువల్గా అక్కడ వరకు వెళ్ళాను కదా, ఆర్టిస్టే తను. అక్కడ వరకు వెళ్ళా కదా, సో ఎలాగో చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు అని చెప్పి కాల్ చేశా. తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందంట, సో కలవడం అవ్వలేదు. సో ఈ లగేజ్ ఇంట్లో పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏఎంబి మాల్కి వెళ్తా. ఇప్పుడు ఏఎంబి మాల్లో ఒక చిన్న పని ఉంది, అది దొరికితే అది తీసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చాక 12:30 కల్లా నేను ఇంటికి వచ్చేయాలన్నమాట. 12:30కి ఇంట్లో చాలా పెద్ద పని ఉంది, అది ఈరోజు ఎలాగైనా చేయించేసేయాలి. సో వేస్ట్ నేను కేజీలో పెట్టారా తాత? మామయ్య వెళ్ళొస్తాను, వచ్చేస్తాను. బూస్ట్ క్రీమ్, ఓకే బాయ్. యాక్చువల్గా షూటింగ్లో మాకు పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఒకటే బెడ్ ఉంటుంది కదా, సో ఒక చైర్ ఉంటే అలా చైర్ మీద, అంటే బెడ్ మీద పడుకోవాలంటే ఏమైనా నల్లులు అవి ఉంటాయేమో అని భయం కూడా. సో అందుకని ఒక చైర్ తీసుకుందాము. మా పాత చైర్ ఇరిగిపోయింది, మీరు చూసారో అంటే బ్లాగ్స్లో చూపించానో లేదో గుర్తులేదు నాకు. ఆ చైర్ విరిగిపోయింది. సో ఆ చైర్ టైప్ ఏదైనా ఇలాగా ఫుల్గా పడుకునేటట్టు చైర్ తీసుకుందామని అనుకుంటున్నా. సో అది ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు వెతకాలి. ఆన్లైన్లో తీసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో వచ్చే బాగుంటాయా లేదా అని కొన్ని బాగోవు. కొన్ని వెళ్ళి తీసుకుంటేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మన వెయిట్ అది కాస్తుందా లేదా అని. అండ్ అంతకుముందు మేము తీసుకున్నది శిల్పారామంలో అనమాట. సో శిల్పారామంలో అదిగా ఇప్పుడు అక్కడ నాకు తెలిసి ఆ నైట్ బజార్ అది లేదు. సో ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూడాలి. నా డ్రెస్, ఈ డ్రెస్కి చెప్పులు చూసారా? ఇవి ఏ డ్రెస్ అయినా సరే ఒకటే చెప్పులు, క్రాక్స్ అని బాగా పోషించాము మా ఫ్యామిలీ మొత్తం. అట్లా ఉంటుంది మనతోని, మేమే కదా చాలా మంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా కుర్చీ కొందామని వచ్చాను. ఇక్కడ షో ఉందన్నమాట. షోకి అవుట్ఫిట్ కోసం ఇది అయ్యేసరికి టైం అయిపోయింది. 1 o'clock కల్లా అతను వచ్చేస్తారు. నేను ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు రవి గారికి ఒక కపుల్ అవుట్ఫిట్ అయితే సెట్ చేసేసుకున్నాం అనమాట. నచ్చింది. షో అప్పుడు మీకు చూపిస్తా. నేను వచ్చిన పని అయితే కాలేదు, అంటే కుర్చీ కొనడము.
ఈ బట్టలది అయితే అయిపోయింది. కానీ అక్కడ పెస్ట్ కంట్రోల్ అతను వచ్చేసారు. సో నేను ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. బూస్టర్ క్రీమ్ ఉన్నాయి కదా, సో అతనైతే ఒక 20 minutes వెయిట్ చేస్తా అన్నారు. నాకేంటంటే వాటికి ఏమైనా అయిపోతుందని భయం. మందులు అవి మంచిది కాదు కదా, సో అందుకు. సో ప్రస్తుతానికైతే వెళ్తున్నా. ఆయన వచ్చేసారు, మా ఇంట్లో ఉన్నారు. మా మామయ్య అక్కడ పాపం కూర్చొని ఉన్నారు. ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? 14 minutes. బూస్టర్ని క్రీమ్ని బాల్కనీలో పెట్టమన్నాను అనమాట. చేంజ్ లేదండి అసలు, సారీ. పాపం దగ్గర నా దగ్గర అసలు చేంజే లేదు. ఇప్పుడు అన్ని ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చేసరికి చిల్లర ఉంచుకోవాలి సార్ కార్లో. యాక్చువల్ రవి గారు ఉంచుతారు, నేను మొన్న ఎవరికో ఇచ్చేసా. ఇంకా 15 minutes వెళ్ళడానికి. చూసారా చిన్న చిన్న పురుగులు? ఈ పురుగులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అవి బెడ్ బగ్స్ అంట. నేను ఇల్లంతా కొట్టించట్లేదు, ఓన్లీ ఈ రూమ్లోనే కొట్టేస్తున్నాను. మా హౌస్ అయితే ఇంక పరుపే మార్చేసేవాళ్ళమేమో. అండ్ ఈ వుడ్ కూడా పాడైంది కదా, దాని నుంచి వస్తుందో ఏమో తెలియదు. ప్రస్తుతానికైతే ఇదంతా ఖాళీ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఖాళీ చేశాను. రవి ఉన్నప్పుడు పెట్టుకోవాల్సింది, ముందు పెట్టుకున్నా, అదొకటే తప్పు. సో ఇదంతా క్లీన్ చేయించి మందు కొట్టించాలి. 2 రోజులు మామయ్యని బూస్టర్ని ఎవరిని రూమ్ దగ్గరలోకి కూడా రానివ్వకూడదు. సో ఇలాంటి పురుగులు కొన్ని చచ్చిపోయాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. దీని నుంచి వస్తున్నాయి అని అంటున్నారు. ఆ వుడ్ది ఎప్పటి నుంచో చేయిద్దాం అనుకుంటున్నామో అసలు ఎవరు చేయట్లేదు అనమాట. అంటే వచ్చి సగం చేసి ఆపేశారు, ఇంకెవరు మళ్ళీ వచ్చి చేయలేదు. మొత్తం మందు కొడుతున్నారు ఫుల్. वो खराब नहीं होता? कौन सा? ये वाटर वुड हेल्थी होता, वुड खराब नहीं होता है। खराब नहीं होता? इंसेक्ट्स रहे तो डेड हो जाता है उसमें। ये ड्राई होता है? कौन सा? लिक्विड 80% ड्राई हो जाता। कितना दिन? अभी 2-3 घंटे में ड्राई हो जाता। ठीक है। गीले कपड़े से आप साफ कर सकते हैं। ठीक है। और इसको हाथ लगा के बॉडी पे नहीं लगना, थोड़ा ध्यान देके काम करना। ठीक है। इधर नहीं है ना? नहीं है, लेकिन मार दी नीचे से ऊपर आया तो। సో చేతితో పట్టుకొని మళ్ళీ అది మొహానికి ఒంటికి రాసుకోకూడదంట, ర్యాష్లా వస్తుంది. సో మొత్తం అంటే బెడ్ పైన అయితే ఏం లేదు, కానీ అక్కడ బాత్రూమ్ నుంచే వస్తుంది. కార్పెంటర్ని ఎవరైనా పిలిచి అలాగే ఓనర్స్కి చెప్పి మొత్తం డ్రిల్ చేసి మందు కొట్టాలంటే అది ఒక 5 అలా అవుతుంది అన్నారు. సో చూడాలి. వాసన అయితే నాకే చాలా ఘాటుగా ఉంది. ब्राउन कलर है बेड बग्स ऐसा बता रहा। बड़ा कैसा रह रहा? ब्लैक कलर रह रहा है वैसे ही है? ब्राउन ही है? ब्राउन ही है, ब्लैक नहीं है। बड़ा हुआ तो लाइट फ्लैश है तो ब्राउन आता है ना? हाँ, उसमें ब्राउन नहीं ब्लैक ही होता है। वो बड़ा जितना हो रहा, छोटा छोटा जो रहता है वो ब्राउन होता है, और जो बड़ा रहता है वो ब्लैक होते रहता है। చిన్న చిన్నవి అయితే బ్రౌన్గా ఉంటాయంట, అదే పెద్దవి అయితే బ్లాక్గా ఉంటాయంట. నేను గూగుల్ అది చేసి ఉన్నాయి, ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇందులో కొన్ని చచ్చిపోయి బాబు. నేను ఇక్కడ మా బూస్ట్ క్రీమ్, అక్కడ మా మామయ్య గారు టేబుల్ దగ్గర కూర్చొని నాతో మాట్లాడుతున్నారు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకొంతసేపట్లో ప్రపంచం వచ్చేస్తాడు మళ్ళీ. వాడికి కొన్ని హోంవర్క్స్ అవి చేయించడం అవి ఉన్నాయి. చేయించడం అంటే చేసేసుకుంటాడు. మధ్యలో ఊరు వెళ్ళాము, సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఊరు వెళ్ళినప్పుడు నోట్స్లు అవి పెండింగ్ ఉండిపోతాయి కదా, అవన్నీ చేయాలన్నమాట పాపం వాడు. బ్యాగ్ బయట ఉంచేవండి, ఇది ఎక్కడే ఉండు. ఈ రూమ్లోకి వెళ్ళకు, మొత్తం మందు కొట్టాము. ఓకే, పురుగులు మందు, చిన్న చిన్న బ్లాక్ పురుగులు వస్తున్నాయి కదా. వెళ్ళు డ్రెస్ మార్చేసుకో, ఫుట్బాల్కి వెళ్దాం. ఓకే, ఏమైనా తింటావా? వీడియో వ్లాగ్ చేస్తున్నాను రా ఈరోజు నుంచి, డైలీ వ్లాగ్స్. ఓకే, రోజు నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి అన్ని చెప్తాం ఈసారి నుంచి. వేసేసాడు, బాగా వేసేసాడు. అది కూడా చెప్పనా? ఇలా ఇవన్నీ ఎర్రెర్రే ప్రభంజన్ అసలు తిండి పెట్టట్లేదు వీళ్ళ అమ్మ అనుకుంటారు. అట్లు తింది కానీ డ్రెస్ మార్చేసుకో. అట్టు వాటిని పలకరించు, వాటిని పిచ్చెక్కిపోతున్నాయి మధ్యాహ్నం నుంచి, అందులోనే ఉన్నాయి. ఏమో బూస్ట్ ప్రభంజన్ వచ్చాడా? నువ్వు వచ్చావు అరవడం స్టార్ట్ చేసింది. వద్దు, నువ్వు అలా అటు ఇటు పరిగెడితే అవి కంగారు అయిపోతాయి. ప్లీజ్ డ్రెస్ మార్చుకో, స్నానం చేసి.
ప్రపంచం తినడం అయిపోయింది, ఫోన్ చూసుకోవడం అయిపోయింది, రెడీ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఫుట్బాల్ క్లాస్. అమ్మ బాబోయ్, నా కొడుకు నా అంత అయిపోతున్నాడు. ఇటు నుంచోరా, తిరిగి హైట్ చూడు. నేనే పొడుగు, ఇప్పటికీ నేనే పొడుగు అనుకో. అంటున్నాడు. ఇంకొక 1 year అవుతే ప్రపంచం నా హైట్, ఇంకొక 1.5 year అవుతే నాకన్నా మించిపోతాడు హైట్లో. చాలా ఎండగా ఉంది కదా, మరి ఎలా ఆడుతున్నావు? కళ్ళు ఇది తీసేస్తే కళ్ళు కూడా కనిపించట్లేదు. తిక్క తీరిందా? ఎవరికి ఇక్కడ మా సీరియల్ చూసేసాను. కొంచెం నాకు ఆ మామయ్య మేనకోడలు అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్, అంటే అది సీరియల్ అని తెలిసినా నాకే కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. సెంటిమెంట్ ఇది కొంచెం హార్ట్ టచింగ్గా క్యూట్గా అనిపిస్తుంది. నా యాక్టింగ్ అది ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్స్లో పెట్టండి. చాలామంది నెగిటివ్ చేయొద్దంటున్నారు. ఇది నెగిటివ్ కాదు, ఇట్స్ లైక్ ఒక ఏమంటారు, తను వాళ్ళ హస్బెండ్ బాధపడిన దీనికి కొంచెం దెబ్బలు, చాలామంది మనకి తగిలిన దెబ్బల వల్ల మనకి జరిగిన లెసన్స్ వల్ల మనం మారుతూ ఉంటాము. అలాంటి క్యారెక్టర్ అనమాట. తను కంప్లీట్ బ్యాడ్ అని కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ అలా తన్ని మార్చేసింది అంతే. నా క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది, రవి గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది అది కూడా చెప్పండి. చాలామంది బాగుంది అని అన్నారు. ఎవరైతే అక్క నెగిటివ్లో చూడలేకపోతున్నాం అని అన్నారో వాళ్ళ కోసం ఇది. మా బూస్ట్ క్రీమ్ని అయితే ప్రస్తుతానికి కేజీలో పెట్టా. వెళ్ళి ఆ రూమ్ కొంచెం పైన ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి నేను డ్రెస్ మార్చుకొని ప్రపంచం వెళ్ళి తీసుకురావాలి. మళ్ళీ టైం అయిపోతుంది 6:10. అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఇవి క్రీమ్ గాడి మ్యాట్స్ అనమాట. ఈ మ్యాట్స్ కొంచెం వేసి క్లీన్ చేసేస్తే బెటర్. మళ్ళీ క్లాత్ అది అంటే నా దగ్గర అన్ని క్లాత్స్ లేవు. రూమ్ చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం మిల్క్ ఉంపేసినట్టుంది. మీ ఇద్దరు అలాగే ఉండండి, ఓకేనా? కొట్టుకోకండి. అందుకే మీకు మధ్యలో డివైడర్ పెట్టా. భయపడి బూస్ట్ అమ్మ, బ్యాడ్ బాయ్. రూమ్ చూడండి, ఓ డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడక్కడ పురుగులు వచ్చాయి చిన్న చిన్నవి. ప్రపంచం ఫుట్బాల్ దగ్గరికి వచ్చేసాను. సో కొంతసేపు అలాగా నేను వాకింగ్ చేస్తా. వాడి క్లాస్ ఇంకా ఒక 20 minutes ఉందన్నమాట. వాడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు, ఆ చివరి ఎక్కడో ఉన్నట్టున్నాడు. వీళ్ళు కూర్చున్నారు ఎందుకు, మేబీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. నేను వాకింగ్ చేస్తా ఈ లోపల కొంతసేపు. సారీ, అక్కడ ఉన్నది కాదు, ఇక్కడే వీళ్ళు కూర్చొని వాళ్ళ కోచ్ ఏదో క్లాస్ పీకుతున్నారు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు వాళ్ళు. బ్లూ టీ షర్ట్ ప్రభంజన్, వాడికి వీడియో తీస్తే అస్సలు నచ్చదు. వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని సీనియర్స్తో కలిపి ఆడిపిస్తున్నారు. బికాజ్ లాస్ట్ టైం అంత బాగా ఆడలేదు, అంటే గెలిచారు కానీ అంత బాగా ఆడలేదు. వాళ్ళ కోచ్ కోపం వచ్చింది, ఎవరు రెగ్యులర్గా ప్రాక్టీస్కి రావట్లేదు అని. నేనైతే పంపించలేకపోతున్నాను షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. పాపం అంటే ఎవరో ఒకరు తీసుకురావాలి, నేను కానీ రవి గారు కానీ తీసుకురావాలి. నేను రవి గారు ఇద్దరం ఒకే సీరియల్ చేయడం వల్ల ఇంకా ఎవరు తీసుకురావడానికి లేరు. ఆటో ఏదైనా పెట్టించాలంటే కొంచెం నాకు భయం అన్నమాట. మా టైంలో ఆటోలో రిక్షాల్లో వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు పేరెంట్స్ కొంచెం ఓవర్ పొసెసివ్ అంటే ఓవర్ కేరింగ్ అయి ఉండొచ్చు ఏమో. ఆ విషయంలో కొంచెం భయం. వేరే వాళ్ళు ఎవరితోనే పంపిద్దామని అంటే ఇక్కడ దగ్గరలో మా చుట్టాలు కూడా లేరు, అదొక ప్రాబ్లం అయింది. పాపం వాడి క్లాసెస్కి నేను డబ్బులు కడుతున్నాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్కి అయితే వెళ్ళడం అవ్వట్లేదు. ఎప్పుడైతే షూట్ క్యాన్సిల్ అవుతుందో కంపల్సరీ అప్పుడైతే తీసుకెళ్తున్నాను నేను వాడిని ఫుట్బాల్కి. సో ప్రస్తుతానికి నేను ఇంకొక 15-20 minutes అయినా వాకింగ్ చేస్తాను. మార్నింగ్ కూడా చేయలేదు, వీక్గా ఉందని. ఇప్పుడు ఐఎమ్ ఫైన్ అనమాట. అట్లీస్ట్ ఒక 20 minutes డైలీ 1 hour చేస్తా. అట్లీస్ట్ ఒక 20 minutes వాకింగ్ చేస్తే కొంచెం కరుగుతుంది కొవ్వు. 19 minutes 35 seconds రన్ చేశాను. ఇంకా వీళ్ళు క్లాస్ అయిపోయింది, వచ్చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ కోచ్తో కూడా వెళ్ళి మాట్లాడాలి. నేను రెగ్యులర్గా తీసుకురావట్లేదు కదా, ఒకసారి చెప్పేద్దాం. 21st అంటరా, మరి అలా మాకు షూట్ ఉంది 21st. తీసుకురావడానికి కూడా అవ్వదు, క్యాన్సిల్ అని చెప్పడానికి కూడా అవ్వదు. ఈవెంట్ అండి, ఈవెంట్కి మరి రవి గారితో మాట్లాడాలి. షూట్ క్యాన్సిల్ అని చెప్పాలంట. షూట్ క్యాన్సిల్ అని చెప్పడానికి అవ్వదు, ఈవెంట్ నాన్న 21st కి. 14th 21st కి షిఫ్ట్ అయింది.
రవి గారికి చెప్పి కొంచెం లేట్గా వస్తామని ఏదైనా అడగాలి మరి. సో ప్రస్తుతానికి అయితే ఫుట్బాల్ క్లాస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు వాటికి ఫుడ్ పెట్టడం అన్నీ ఉన్నాయి. రవి గారు 2 గంటలకు వస్తారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడాలి. వెళ్దామా? పద. దిగు 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 పద. షాప్కి వస్తే 6,000 రా, నీతో వస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏ అంట 6,000. ఒకప్పుడు నా జీతం ఎంత అనుకున్నా, నా ఫస్ట్ శాలరీ 12,000. అంటే అందులో సగం నేను ఇప్పుడు ఖర్చు పెట్టా. ఆ షాపింగ్ అయిపోయింది. మామయ్యకి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా అటు బైక్ ఇటు బైక్ పెట్టేశారు. కార్ ఎలా తీస్తారు అని కూడా థింక్ చేయట్లేదు జనాలు. లక్కీగా ఆయన వచ్చారు, నా కోసం వచ్చినట్టు ఉన్నారు. బైక్ తీస్తున్నారు, లేకపోతే కష్టం కదా కార్ తీయడం. సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. వెళ్ళి మామయ్యకి కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. పాప మా బూస్ట్ గాడికి క్రీమ్ గాడికి అయితే ఆకలేసేస్తూ ఉంటుంది. ఎందుకురా, అన్నం తినాలి కదా ఈ టైంలో. ఇవన్నీ ఎందుకు? అన్నం తినేటప్పుడు వద్దు అని చెప్పా. సో ఇలా బయటికి వెళ్తే చాలు బోల్డ్ ఖర్చులు. ఇంటికి కావాల్సినవన్నీ ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు నేను అనుకున్న పనుల్లో కుర్చీ అయితే అవ్వలేదన్నమాట. ఆ కుర్చీ ఒకవేళ అంటే ఈ వ్లాగ్ వచ్చేస్తుంది కాబట్టి, డైలీ వ్లాగ్స్ అన్నాం కాబట్టి, కుర్చీ ఒకవేళ మీకు కనుక తెలిస్తే అక్క ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఉంటాయి ఫుల్ స్లీపింగ్ టైప్ చైర్స్ ఫోల్డబుల్ అని తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. సో నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. లేదు ఆన్లైన్లోనే బాగుంటాయి అని అంటే కూడా చెప్పండి. గేమింగ్ చైర్ కాదురా, షూటింగ్కి ఇలా ఇలా పడుకుంటారు కదా. గేమింగ్ చైర్ కార్లో పట్టదు కదా, అది మ్యాటర్. మా వాడికి తెలియదు బాబు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎంత బరువు ఉన్నాయా? హాయ్ నాన్నలు, సారీ మామూలు. ఆ మామ కావాలి, ఆకలి చూచింది. మామయ్య అవే కదా, కరెక్టేనా? ఓకే, మీకు అమ్మం పెడతాం. ఏంటది? షవర్ లెవెల్ 1 అంట. పుల్ల పుల్లగా ఉంటుందా? ఎంతది? బాగుందా? క్యాండీ లాగుందే. పెట్టిందా? అదే ఫుడ్ పెడుతున్నాము, దీనికి పెట్టేస్తామేమో అని దాన్ని కరిచిపోయింది. వీడినేమనలా, బూస్టర్ని బెదిరించింది. ఏంటంటే నువ్వు వెళ్తున్నావు, నేను కదా వెళ్ళాలి, వాళ్ళు నా వాళ్ళు అని. క్రీమ్ గార్డ్కి అసలు సారీ నాన్న, బూస్ట్ నాన్న, సారీ నాన్న, అనుకోకమ్మ, చిన్ని బాబే, మా బూస్ట్ బాబే, అమ్మ పెడతాను. సో నేనేమో మా మామయ్య గారికి ప్రపంచానికి ఫుడ్ పెట్టేసి వాకింగ్కి వెళ్ళిపోయా. ఈ లోపల మా ఆయన 10:20కి వచ్చారు. అవి 10:20కి వచ్చి సోఫా మీద అంతా క్లియర్ చేసేసి చక్కగా రెడీ చేసేసారు మాకు. ఈరోజు మేము కిందే పడుకుంటాం అనమాట, హాల్లో. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ ఇలా అయింది. సో రేపు మళ్ళీ షూట్ ఉంది, హడావిడి అంతా ఉందన్నమాట. సో రేపు ఏం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్.